వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన రెసిపీ బీరకాయ పచ్చడి. మీరు ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇలా నూనెలోనే పచ్చిమిరపకాయలను వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని వేగనివ్వాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలను యాడ్ చేసుకొని టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత పసుపు పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని వేగనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుతూ వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని వేగనివ్వాలి. తర్వాత మూత పెట్టి అందులో ఉన్న నీళ్లు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే ఉడికించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.